ఆపరేషన్ ఆపరేషన్ అయితే నెక్స్ట్ డే బీపీ రేజ్ అయిపోయి అది బ్రెయిన్కి వెళ్ళి చెస్ట్ కొడుతున్నారు 232 బీపీ వచ్చేసింది. డాక్టర్లు బీపీ అయిపోయింది, మీరు వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారా, ఇక్కడనే ట్రీట్మెంట్ చేయాలన్నట్టు మాట్లాడుతుంటే సార్ మీరు ఇప్పుడు ఈ టైం ఎక్కడ తీసుకుంటాం మీరు ఏదైనా అంటే అవన్నీ పేపర్ల మీద సైన్ చేపిస్తున్నారు. అయితే లక్కీ ఏంటంటే నేను హాస్పిటల్ వెళ్ళేటప్పుడు నా జోబులు ఎప్పుడు ఒక బెల్ట్ ఉంటుంది. ఈ బెల్ట్ ఈ వాటర్ ఈ రెండు తీసుకొని వెళ్ళినట్టు ఇమీడియట్గా ఏం చేసిన నేను ఈ బెల్ట్ తీసి హ్యాండ్ కట్టేసిన, ఈ వాటర్ బాటిల్ ఇప్పేసి నెత్తికి పెట్టేసిన. మీరు ట్రీట్మెంట్ చేయాలంటే వాళ్ళ ఇంజక్షన్ వాళ్ళ గ్లూకోజ్ ఆటంతో వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే నేను పక్కన నిలబడేసి చేసుకుంటూ అది చేసిన. ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes 1 hour లోపల బీపీ కంట్రోల్ వచ్చింది. ఎప్పుడైతే బీపీ కంట్రోల్ వచ్చిందో నెక్స్ట్ డే వాళ్ళు డాక్టర్ ఏమంటే స్ట్రోక్ వచ్చింది. ఒక 20 days అయినాక మేము మా వాళ్ళకి షిఫ్ట్ చేసేసుకొని మీకు ఎంజియోగ్రామ్ చేయాలి అని అన్నారు. సార్ అన్నారు. మళ్ళీ నేను ఇంటికి వచ్చేసి ఈ బెడ్ తీసుకెళ్ళి ఐసీయూలో ఉంటే ఈ బెడ్ తీసి దాన్ని వేసి బెడ్షీట్ పార్సల్స్ ఆ వాటర్ తాగేసి 20 days అయినాక మళ్ళీ చెకప్ తీసుకెళ్ళారు. చెకప్ తీసుకెళ్ళాక ఎంజియోగ్రామ్ చేస్తాను కదా సార్ అంటే ఇప్పుడు అవసరం లేదు తర్వాత చూద్దామని పంపించేసి అదొక అనుభవం అండి. నాకు వచ్చేసి అసిడిటీ ప్రాబ్లం ఉండే, నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది. అసిడిటీ ఏదైనా పెయిన్ బంద్ అయిపోయింది, చెస్ట్ పెయిన్ వస్తలేదు ఇది అని అబ్జర్వేషన్ అర్థమైతే పోతుంది. మళ్ళీ నేను చూసి 1 yearలో 84 kgs ఉండే. కొన్ని రీసెంట్గా ఒక ప్రెస్ అన్నట్టు ఎట్లా అంటే నువ్వు కొలుచుకున్నాను కొలుచుకుంటే 72 అంటే 12 kg వెయిట్ లాస్ ఆటోమేటిక్ కూడా ఇలా మనకు జరిగిపోయింది. ఈ రకంగా ఈ ప్రోడక్ట్ ఇవన్నీ నాకు కళ్ళకు జరిగినాక నాకు ఒకటే మైండ్లో పడ్డది. మన రిలేషన్లో మనం ఒకవేళ పేషెంట్ ఉంటే ఆ ఊరు వీళ్ళు మందు తీసుకో, ఈ ఊరు వెళ్ళి తీసుకో, ఆ ప్రోడక్ట్ తీసుకో, అది చేసి ఇవన్నీ మన సజెషన్స్ జరిగినట్టు చెప్పడం కంటే బిఫోర్ కానీ అలర్ట్ చేస్తే కొంత మన వెల్వేషర్స్ ఉంటారు. ఇప్పుడు నేను ఈ సిస్టమ్ ఏంటంటే నేను నెట్వర్క్ మార్కెట్ చేస్తున్నా ఒక 30 సంవత్సరాలు సెండ్ చేస్తున్నాను. నేను ఈరోజు ఈ సిస్టమ్ ఓల్డ్ చెప్తున్నానంటే సొంతంగా నా బ్లడ్ రిలేషన్కు, ఫ్యామిలీ మెంబర్స్కు, క్లోజ్ ఫ్రెండ్స్కు ఎప్పుడు నేను క్లోజ్ ఫ్రెండ్ మీకు చెప్పకపోతుంది, రిలేషన్లో సిస్టమ్ చెప్పకపోతుంది. ఈరోజు నేను వాళ్ళనే పెట్టుకున్నాను. మార్కెట్లో చెప్తే 10 మార్కెట్ తిరుగుతూనే ఉంటాయి, 10 ఉంటాయి. అదొకటి చేస్తుంటే ఇదొకటి చేస్తుంది. నాకు ఒకటి మంచిగా ఉన్నప్పుడు వాళ్ళని కాపాడాలి. వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు దీని గురించి అనుభవించిన కాబట్టి నేను ఇది పెడితే లేదు. నన్ను అంతా పిచ్చోడాను అదే పిచ్చోడా మార్కెట్లో సత్తా ఇది ఏముందని పెట్టుకొని కూర్చున్నాడు ఎట్లా చేస్తాడు ఏం చేయాలంటే నేను మైండ్లో ఫిక్స్ అయినా. 1 సంవత్సరం నాకు రూపాయలు సంగతి నాకు తెలుసు. 1 సంవత్సరం దాకా నేను ఇన్కమ్ ఆలోచిస్తాను. 1 సంవత్సరం దీనికి పబ్లిసిటీ చేయాలి, కొంతమంది వాడాలి. ఇప్పుడు నాకు సంతోషం. ఇప్పుడు ఒక 10 మంది కన్నా నా ద్వారా వెళ్ళిపోయింది, అదొక సాటిస్ఫాక్షన్. ఈరోజు ఏమవుతుంది ఇది అనేది పబ్లిసిటీ అయింది. ఇప్పుడు ఇంకో వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళు చెప్పి తీసుకొస్తుంది. ఈ రకంగా నేను ప్లాన్ చేసుకున్నా. నా ప్లాన్ ఫస్ట్ స్టెప్ నాకు సక్సెస్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ స్టెప్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు సార్ అన్నట్టు సెకండ్ స్టెప్లో నాకు ఇన్కమ్స్ నాకు వద్దన్నా నాకు ఇన్కమ్స్ వస్తుంది. మనం డబ్బు సెకండ్ ఇక్కడ ఫస్ట్ మనం ఒకరికి హెల్ప్ చేయాలి, ఆరోగ్యం కాపాడాలి. ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు అలాగే ఉదయ్ గారిని ఒకసారి వాళ్ళని